నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ స్పెషల్ చాట్స్. వివేక హత్య 2019 మార్చి 15న తెల్లవారుజామున జరిగిన కాడ నుంచి రోజుకో కథ, రోజుకో మలుపు. అనుకోని రీతిలో కూడా కొన్ని సంఘటనలు బయటికి వచ్చినా గానీ ఇటు పచ్చ మీడియా, అటు బులుగు మీడియా రెండూ కూడా ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకుంటున్నారు. అసలు కథ ఏం జరిగింది? ఎటు పోతుంది? ఆల్రెడీ కూడా పోయిన సంవత్సరంలోనే చెప్పింది, కొంత గడువిచ్చింది కోర్టు. ఇప్పటి వరకు అలా పూర్తి చేయాలని. కానీ చేయలేదు. ఇదంతా మాట్లాడటానికి, దీని మీద అనాలిసిస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిజంగా వైసీపీకి ఇప్పుడు ప్రెజెంట్ లోక్‌సభ అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఇటు పక్క షర్మిల గాని, సునీత గాని ఒకటవ్వటం, ఇటు పక్క అవినాష్ రెడ్డి ఎంపీ ఉండటం గడ్డుకాలం తప్పదా వైసీపీకి అసలు? నమస్తే అండి. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలకంగా ఏ ప్రాంతీయ పార్టీల లీడింగ్ లో ఉన్నాయి. ఆ ప్రాంతీయ పార్టీలు కుటుంబ నేపథ్యంతో జరుగుతూ ఉంటాయి. కుటుంబ వారసులు, కుటుంబ వ్యక్తుల యొక్క కీ రోల్ ఉంటుంది. గతంలో చూస్తే మన తెలుగుదేశం పార్టీలు కూడా ఈ కుటుంబ వ్యక్తిగతమైనటువంటి ఈర్ష్యా ద్వేషాల వలన, అపవాదుల వలన ప్రజాస్వామ్యం ఏ విధంగా కూని చేయబడిందో మనం చూశాం. ఇప్పుడు కూడా అదే వైఎస్ఆర్ పార్టీ నేపథ్యంలో చూసినా కూడా వివేకానంద రెడ్డి హత్య చుట్టూ రాజకీయం చేస్తూ ప్రజాస్వామ్యం కూని చేసే ప్రయత్నం చేస్తుంది ఒక మీడియా. అది మనం ఎల్లో మీడియా అని అంటుంటాం. ఆ మీడియా సంస్థ అంతా కూడా జరిగిన వాస్తవాలను ఒక రకంగా ఉంటే ప్రజెంటేషన్ ప్రజల్లో ఒక మెదడులోకి ఒక ఆలోచన విధానాన్ని చొప్పించడం అనేది ఆ మీడియాకు మొదటి నుంచి ఉన్నటువంటి లక్షణాలు. అయితే అక్కడ అసలు వాస్తవానికి వైఎస్ వివేకానంద హత్య జరిగిన తీరు, హత్యా విధానం, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చూస్తే అసలు హత్యా విధానానికి విధానాలు కుటుంబంలో వ్యక్తిగత కుటుంబంలో ఉన్నటువంటి ఈర్ష్యా ద్వేషాల వలన జరిగింది. అది కూడా కుటుంబంలో జరిగేది ఎక్కువ ఏంటంటే ఆ వారసత్వంలోనే ఆస్తుల విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఈ అంతర్గతంగా జరిగేదంతా కూడా వాటి గురించే ఉంటుంది, కానీ రాజకీయంగా మాత్రం జరగదు. అలాంటి నేపథ్యాన్ని తీసుకొచ్చి రాజకీయం చేసుకొని దాన్ని ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీని ప్రాపగండం చేయడానికి ఒక రకంగా వాళ్ళ శక్తియుక్తుల జరగడానికి ప్రయత్నం అయితే చేస్తుందని మనం చెప్పొచ్చు. రైట్ శ్రవణ్ కుమార్ గారు, అంటే మీరు అన్నట్లు వైసీపీకి ఇలా చేయటానికి వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్లు మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా అది ప్రతిపక్షానికి సాధ్యమవుతుందా? ఇంత పెద్ద జగన్ని 151 సీట్లు వచ్చిన జగన్ని ఇక్కడ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక్కడ టీడీపీ వాళ్ళు, ప్రతిపక్ష నాయకులు, వాళ్ళకు తోడు షర్మిల, సునీతమ్మ వీళ్ళందరూ కూడా ఒకటైపోయారు. ఖచ్చితంగా జగన్ని గద్దె దించడానికి అన్ని సాధ్యమవుతాయా కేవలం వివేక హత్యతోనే? సార్ చాలా ఈజీ అండి వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి వంటిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చిన్న చెప్తున్నామని కాదు ఇక్కడ, కానీ మహోన్నతుడు, అవతార పురుషుడు, మహాశిఖరాగ్రసుడు అని చెప్పుకుంటూ ఆ అంటే ఆ కులానికే కాదు ఒక తెలుగు జాతికి మొత్తానికి మహాయుగ పురుషుడు అని చెప్పుకున్నటువంటి ఎన్టీ రామారావుని నేల గర్పించినటువంటి యుక్తులు కుట్రదారులు వాళ్ళు. అంత నేపథ్యం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సౌమ్యుడు, స్నేహశీలు కాబట్టి ఆయనని కన్ఫ్యూజ్ చేయడంలో కానీ, ఆయనని బలహీనపరచడానికి కానీ సాయశక్తులకు కృషి చేస్తారు. ఎందుకంటే రాజకీయంలో ఏ విధంగా ప్రత్యక్ష సంబంధం లేకుండానే తండ్రి మరణాంతరం ఆయన మీద వందలాది కేసులు పెడుతూ వేలాది కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పి జైలుకు పంపించగలిగినటువంటి విధానం మనం చూస్తున్నప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో వాళ్ళకి అసాధ్యం అంటూ ఏముండదు. కానీ గతంలో మాత్రము మోనోపాలి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవైపు మీడియా మాత్రమే పనిచేసింది. అదృష్టవశాత్తు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానీ రకరకాల డిఫరెంట్ వేరియేషన్స్ ప్లాట్ఫామ్స్ ఉండడం వల్ల వాళ్ళకంత ఈజీ కాకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు మాత్రం రెండింటికి కంపేర్ చేస్తే ఏది నిజమో తెలుసుకోగలుగుతున్నారు కాబట్టి ఈయన చేస్తున్నటువంటి ప్రాపగండాన్ని అంత ఈజీగా ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ గెలిచిందని చెప్పుకోవచ్చు. రైట్ శ్రవణ్ గారు, అంటే మీరు అన్నట్లు ఒక పక్క అది కూడా అంటే ఇటు పక్క చూసుకుంటేనేమో ప్రతిపక్షాలు కడప ఎంపీ సీటు మొన్న చూసిన కొన్ని సినిమాలు, వివేకం సినిమా కానీ ఇలాంటి సినిమాలు అన్ని చూస్తే కేవలం కడప సీటు కోసం అన్నట్లు ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఇటు పక్క వచ్చేసరికి అధికార పార్టీ ఏమని ఆరోపిస్తుందంటే రెండు అంశాలు మనం ముఖ్యంగా చూడవచ్చు. ఒకటి, రెండో పెళ్లి షమీంతో, అదేవిధంగా అల్లుడు నర్రెడ్డి. ఈ రెండు కోణాల్లో ఎందుకు సిబిఐ దర్యాప్తు చేయటం లేదు? నిజంగా వాళ్ళు ఒకవేళ చేస్తే ఎలా ఉండబోతుంది ఈ కేసు? ఖచ్చితంగా నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు చట్టాల మీద గౌరవం ఉంది ఈ దేశంలో. తాత్కాలికంగా మనకు వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి చట్టంలో ఉన్న నొసల ప్రకారం జాప్యం చేయించగలుగుతారో కానీ చివరికి మాత్రం న్యాయమే గెలుస్తుంది. ఆ న్యాయం ప్రకారం చూస్తే దర్యాప్తులు వేగవంతంగాను పారదర్శకంగా జరుగుతాయి. ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. ఆ నిజాల ప్రకారం అందరికి తెలుస్తుంది.
కాబట్టి ఆ నిజాలు బయటికి రాకూడదని ఇంకా ఆలస్యం చేస్తున్నారు. వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు నాట్ బిఫోర్ మేనో, ఎల్జీ లేదన్నో, దీనిలో లేదంటే ఆ కేసు సాంకేతిక లోపాలు, ఎఫ్ఐఆర్ లోపాలను ఆసరాగా చేసుకుని ఏళ్ల తరబడి 30 ఏళ్ల నుంచి కూడా స్టేలు తీసుకుని ఇచ్చినటువంటి చరిత్ర మనం చూస్తూనే ఉన్నాం. అంటే వీళ్ళైతే జడ్జిమెంట్ తెప్పిస్తే విషయాలు బయటకు వస్తాయి కాబట్టి కేసు రాకుండా దర్యాప్తు పేరుతోటి భయపెడుతూ ప్రాపగండం చేస్తున్నారేమో అనుమానం అయితే మనకుందండి. రైట్ శ్రీరాములు గారు, ఒక్కటి స్ట్రైట్ గా చెప్పండి. షర్మిల, సునీత వెనక అసలు ఎవరున్నారు? వాళ్ళు అంత బలంగా మాట్లాడటానికి ఖచ్చితంగా వాళ్ళ వాగ్మూలాన్ని గాని, వాళ్ళు మాటలు అలా మాట్లాడేసేస్తున్నారు. ఖచ్చితంగా విత్ ప్రూఫ్ తో సహా చెప్తున్నారు. అంటే మొన్న సునీత చేసిన ఒక స్క్రీనింగ్ అని మనమంతా చూసాం కూడా. సో ఇంత ధైర్యంగా వాళ్ళు చెప్పడానికి, ధైర్యంగా మా నాన్నని హత్య చేశారు అని చెప్పడానికి ఎవరున్నారు సునీత వెనకాల, షర్మిల వెనకాల అని మీరంటారు? ఖచ్చితంగా అండి. మనకి ఇప్పుడు వాళ్ళ ఫోను కమ్యూనికేషన్, ఆ ఫోన్ కాల్ డేటా తీసి తెలిసిపోతుంది. ఈజీగా తెలిసిపోతుంది. లేదా ఆ ప్రజెంటేషన్ తీయని విధానం కానీ, ఆ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సాహిత్యం అంటే స్క్రిప్ట్ విధానం చూసినా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఏ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిందో స్పష్టంగా అర్థమైతూనే ఉంది. దాని ఎంత స్క్రిప్ట్ ఎవరిస్తున్నారో, ఆ చెప్పిన తీరు గాని, వాడిన పద ప్రయోగాలు గాని, ఆ వీడియో ప్రజెంటేషన్ ఉన్న ఆ విధానం చూస్తే ఆల్రెడీ ఏ పార్టీలకు ఆ పని చేసి పెట్టాయో కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఆ స్క్రిప్ట్ గాని ఏదైనా చెప్పొచ్చు. కావాలనే వాళ్ళ వెనక ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు వెనక ఉండి నడిపిస్తున్న డ్రామా అది. కేవలం వ్యక్తిగతంగా కుటుంబంలో షర్మిల గారికిను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన చిన్నపాటి అభిప్రాయ భేదాలని ఆసరా చేసుకుని వాళ్ళ మధ్య ఇంకా అగాధం సృష్టిస్తూ ఆ కుటుంబాలు ఎట్లాగో ఈ ఫ్యామిలీ రాయలసీమ ఫ్యామిలీ అనుకుంటున్నారేమో, వాళ్ళ మధ్య బలమైనటువంటి కక్షని ఏర్పాటు చేయడానికి వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అన్న అనుమానం కూడా ఉంది. రైట్, మీరన్నట్లు అంటే చాలా మంది అంటున్నారు ఇంట్లో ఉన్న తగాదాలను తెచ్చి బయట రాజకీయంగా వీళ్ళు ఇలా మారుస్తున్నారు. ఇంటి గుట్టును మొత్తం బయట పెడుతున్నారు అని కొంతమంది అంటుంటే, కొంతమంది ఇది వీళ్ళిద్దరే డ్రామా అంటున్నారు. సో ఎంతవరకు నిజం ఉంది ఆ 2 మాటల్లో? ఎవరిద్దరు డ్రామా అంటున్నారంటే మన షర్మిల, జగన్మోహన్ రెడ్డి గారు వేరే వాళ్ళు. యెస్. షర్మిలాది, జగన్‌ది డ్రామానే. ఒకవేళ ఎన్‌డీఏ గవర్నమెంట్ వస్తే జగన్ మళ్ళీ ఇదవుతారు. ఒకవేళ ఇటు పక్కేమో ఇండియా గవర్నమెంట్ వస్తే మాత్రం షర్మిల అన్నను కాపాడుతుందనేది ఎప్పటినుండో ఉన్న ఒక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎంతవరకు వాస్తవం ఇది? వాటిని నమ్మలేమండి. ఎందుకంటే నమ్మాలి అంటే ఆమె మాట్లాడిన తీరు గాని, విమర్శించిన పదాలు గాని, ఆమె లేవనెత్తుతున్న అంశాలు గాని, పదాలు మాత్రం అది కొంచెం కోప దృక్పథంలోనో లేదా వేరే మనం చూస్తుంటాం గ్రామీణ నేపథ్యంలో. చెప్పుడు మాటలు విని కొంచెం కుటుంబంలో కలహాలు పెంచుకునేటువంటి అత్తాకోడళ్ళని చూస్తూ ఉంటాం. ఆ తరహాలోనే మొదట్లో షర్మిల గారు అన్నతో అభిప్రాయ భేదం ఉంది. అన్నే నేనే, ఆయనదేదో నాదేదో అన్నట్టుగానే మాట్లాడిన షర్మిల గారు క్రమేపీ ఆమె స్వరం పెంచుకుంటూ వస్తుంది. ఆ స్వరం పెరుగుతున్న కొద్దీ ఈ ప్రతిపక్ష పార్టీలు దగ్గరవుతున్నారా? దగ్గరైన కొద్దీ స్వరం పెంచుకోవాలని మనం అర్థం చేసుకోవచ్చు స్పష్టంగా. ఖచ్చితంగా ఏదున్నా కూడా రక్తబంధం కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా ఒకటైతుండొచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. అన్నా చెల్లెలు ఒకటే అవుతారు. ఇప్పటికైనా అవుతారు. ఖచ్చితంగా ఎక్కడ కలిసినా పలకరించుకుంటారు. మనం చూసాం షర్మిల గారి ఇంట్లో వివాహ వేడుకలకు కూడా ఆయన అటెండ్ అయ్యారు. ఆమె పిలిచింది. కాబట్టి రక్తబంధం ఎప్పటికైనా ఒక్కటిగానే ఉంటది కానీ అది రాజకీయంగా మాత్రం ప్రస్తుతానికి అయితే వైర్యంతో కూడుకుంది. వాళ్ళ మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాన్ని వీళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఆసరాగా చేసుకొని ప్రజాస్వామ్యంలో ప్రజలతోటి ఆడుకుంటున్నారు. నిజంగా ప్రజాస్వామ్యం అనేది కూలి చేస్తుందనే చెప్పొచ్చు మనం. రైట్. ఒక విధంగా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి అదేవిధంగా మామకి ఇద్దరు కూడా వ్యాపార రీత్యా కొంత తగాదాలు కూడా ఉన్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. సో ఇదే నేపథ్యంలోనే పోలీసులు కూడా విచారణకు తీసుకెళ్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకొచ్చినాయి. సో నిజంగా విచారణకి మరి నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని కూడా పిలుస్తున్నారా పోలీసులు? వెళ్తారా అసలు? పిలిచిన అవసరం ఆచరణ పక్కర్లేదు కానీ వాస్తవానికి మొదటి నుంచి కూడా నేను చాలా డిబేట్ లో చెప్తున్నాను. చాలా అంశాలు ఇట్లా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఇంట్రాగేషన్ కానీ, అతను చెప్పిన వర్షన్ ని క్రాస్ చెక్ చేయడం కానీ, అతన్ని కన్సర్న్ లో తీసుకోకపోవడానికి కూడా మనం నోట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఆ దృక్పథాన్ని వదిలేసి, ఆ కోణాన్ని వదిలేసి రాజకీయ కోణంలోనే దర్యాప్తు చేయడం జరుగుతున్నట్టు కనిపిస్తా ఉన్నప్పుడు మొదటి నుంచి కూడా అనుమానాలు వస్తా ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఐఓలు అంటాం మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ప్రాథమిక సమాచారం ప్రకారం అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ జరుగుతున్న కోణం పై లెవెల్కి వెళ్ళేసరికి ఎందుకు మారుతుంది అనేది కూడా మనకు అనుమానాలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే యాజ్ ఒక సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ కూడా నేను చెప్పగలుగుతాను. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క పరిధి ఎలా ఉంటుంది, అతను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. ఇక్కడ ప్రాథమికంగా ఎవరున్నారు అంటే ఆస్తి తగాదాలు ఏమున్నాయి, వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఎవరితో ప్రైమరీ ఉన్నాయని చూస్తారు.
స్పష్టంగా అర్థమవుతుంది. గత కాలం నుంచి వాళ్ళ కూతురికి గాని, రాజశేఖర రెడ్డి గారి వాళ్ళతో గాని, వివేకానందరికి మాటలు లేవన్న నేపథ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కాల్ డేటా అని వాళ్ళు ఇన్‌కమింగ్ కాల్స్ ఆపడం గాని, ఆ కాళ్ళ మీద నిఘా పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అభిప్రాయ భేదాలు వివేకానంద గారి రెండో భార్య షమీన్ తోటి అన్యోన్యంగా ఉండడం గాని, ఆస్తులు రాస్తున్నారనే విషయంలో వాళ్ళ మధ్య వివాదం జరుగుతున్నప్పుడు క్రైమ్ లో ప్రాథమికంగా అదే చూడాలి. ఎందుకంటే రాజకీయ నేపథ్యంలో చూసినప్పుడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడం గాని, హత్య చేయాల్సిన సాహసం గాని ఆ పులివెందులకు గాని అక్కడ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రధానమైన పెద్ద నాయకున్నప్పుడు సహజంగా అలాంటి నేపథ్యం ఉండదు. అంటే రాజకీయ హత్య అనేది చాలా వరకు 10% కూడా ఉండదు. అలాంటప్పుడు వ్యక్తిగత కారణాలు ఉంటాయి. ఆ వ్యక్తిగత కారణాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కోణాన్ని వదిలేసి ఎందుకు మరి వేరే కోణాలను ప్రజెంట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమే వెనక ఎవరో ఉన్నారు. ఆ వెనక ఇచ్చినటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల స్టోరీల కన్నా పేపర్‌లో ఈ యెల్లో మీడియాలో వచ్చే వార్తలు ఎక్కువ వైరల్ అవుతుంది. పబ్లిక్‌లోకి వెళ్తున్నాయి అంటే ఎవరికి ఇంటెన్షన్ ఎక్కువ ఉందో అర్థమవుతుంది. ఇంటెన్షన్ ప్రకారమే అంటే దర్యాప్తు సంస్థలో ఉన్న వాస్తవాలను దాచిపెడుతూ మిగతా విషయాలనే ప్రాపగండ చేస్తున్నారు. వాళ్ళ స్క్రిప్ట్ ప్రాపగండ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో అంటే హత్య జరగడానికి నేపథ్యం నుంచి వాళ్ళ కుట్ర ఉందా? హత్య జరిగిన తర్వాత కుట్రలో భాగస్వాములు అవుతున్నారని మనం కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్ శ్రీను గారు. అంటే మొన్న జగన్ చేపట్టిన సిద్ధము సభలు గాని, అదేవిధంగా బస్సు యాత్రల సభలు ఈ రెండిటిలో కూడా జగన్ చిన్నాయన గురించి ఉద్దేశించి మాట్లాడారు. సో, అంటే 5 సంవత్సరాలు గుర్తుకు రాని చిన్నాయన ఇప్పుడు గుర్తుకొచ్చారంటూ కూడా మళ్ళీ షర్మిల గాని, సునీత గాని వీళ్ళిద్దరూ అదేవిధంగా ప్రజలు కూడా కొంతమంది ప్రతిపక్ష పార్టీలో ఉన్న ప్రజలు, నాయకులు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా జగన్‌కి ఈ 5 సంవత్సరాలు గుర్తుకు రాని వ్యక్తి ఇప్పుడే గుర్తుకొచ్చారనుకోవాలా? లేదంటే ఆ ఉద్దేశం, ఆ సందర్భాన్ని బట్టి జగన్ మాట్లాడారనుకోవాలా? వాస్తవానికి ఎన్నికల నేపథ్యంలో ఏదైతే ప్రజల్లో ఉందో అనుమానానికి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికే ప్రయత్నం చేస్తారో రాజకీయ నాయకులు. ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో ఉంది. ప్రజల్లో వాళ్ళకు ఈ యెల్లో మీడియా ద్వారా ఏదైతే ప్రాపగండం జరిగి పంపింగ్ జరిగిందో దాన్ని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఇచ్చాడు అనుకోవచ్చు. అంతే మాత్రాన అలా ప్రశ్నించాలి అంటే షర్మిల గారు కూడా సునీత గారితో ఎప్పటికి కూడా వ్యక్తిగతమైనటువంటి సాన్నిధ్యం లేదు. అంటే నేను పరిచయం లేదని చెప్పడానికి ప్రయత్నం చేయట్లేను. సాన్నిధ్యం ఎఫెక్షన్ లేదు. కానీ తీరా ఆమె పార్టీ పెట్టి రాజకీయంగా ముందడుగులేసిన నేపథ్యంలో మాత్రమే సునీతతో అప్రోచ్ అవ్వడం. 4 ఏళ్ళు సుమారు 4 ఏళ్ల వరకు కూడా ఏ రోజు కూడా చిన్నాయన హత్య గురించి గాని, నిరసన గాని, లేదా ఒక శ్రద్ధాంజలి గాని ఘటించినటువంటి షర్మిల గారు సడన్ గా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సునీత గారిని గెలవడం గాని, ఆమెకు ఆ భరోసా ఇస్తా అని చెప్పి ఇవ్వడం గాని, అంటే ఆమె రాజకీయ ఎదుగుల కోసం ఆమె చిన్నాయనని, సునీతని పావులుగా వాడుకుంటూ వాళ్ళని ఎక్కుతూ పైకెక్కుతుందని కూడా మనం చెప్పొచ్చు. రైట్. మీరన్నట్లు షర్మిల మొన్న వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు చూసాము. ఒక పక్క రాజశేఖర్ గారి బిడ్డ, మరో పక్క పోటీ చేస్తుంది చిన్నాయిని అతి కిరాతకంగా చంపిన వాళ్ళ వెనక ఉన్న అవినాష్ రెడ్డి. సో, ఈ మాటలు మనం చూసాము. సో, అంటే షర్మిల గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వివేక హత్యని ఇటు జగన్‌తో పాటు షర్మిల గారు కూడా వాడుకుంటున్నారనుకోవచ్చా రాజకీయాల్లో? ఖచ్చితంగా, ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ వివేకానంద హత్యని రాజకీయంగా లబ్ధి పొందాలని, రాజకీయంగా వాడుకోవడం వాస్తవానికి వీళ్ళకు వివేకానంద రెడ్డి గారి మీద ఏమైనా ప్రేమ లేదు. వీళ్ళకేమైనా కేవలం ఆ హత్య వల్ల జరిగేటువంటి పాపగండం నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారు. మనం చూస్తే పోనీ ఈ ఒక్క వివేకానంద రెడ్డి గారి విషయం తీసుకున్నా, ఆ తర్వాత ఇతరితర రాజకీయాల చరిత్ర చూసినా ఎక్కడ కూడా హత్యా రాజకీయాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్‌లో అయితే ఎక్కడ జరగలే. మనం గతంలో చూసాం టీడీపీ పాలనలో రాజకీయ నాయకులు గవర్నమెంట్ ఆఫీసర్‌లని ఏ విధంగా వనజాక్షి గారిని ఏ విధంగా జుట్టు వీడ్చి కొట్టారో ఎన్నో రకాలైనటువంటి ప్రాపగండాలను చూశాం. కానీ మన జగన్మోహన్ రెడ్డి పాలన అయితే అలాంటిది లేదు. లేనప్పుడు అంటే హత్యా రాజకీయంగా చూసినా గానీ, అధికారులను వేధించే విధానం చూసినప్పుడు లేనప్పుడు, మరి ఈ విధంగా ఈ వివేకానంద హత్య విషయంలో ప్రమేయం ఉంటుందని ఎలా నమ్మగలుగుతాం? ఎందుకంటే ముఖ్యమంత్రిగా కావాలని టార్గెట్ పెట్టిన వ్యక్తి హత్యారాజు గురించి ఆలోచించడు. ఎందుకంటే ఈరోజు సైంటిఫిక్ గా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందినప్పుడు నేరస్తులు ఎప్పుడు తప్పించుకోవడానికి అవకాశం లేని విధానాలు ఉన్నప్పుడు ఒకవేళ ఎవరికైనా అలాంటి ఆలోచన వచ్చినా విరమించుకుంటారే గాని, అలాంటి అవసరాన్ని ఆలోచించరే గాని, ముఖ్యమంత్రి కావాలని టార్గెట్ పడి ఎన్నో కష్టాలు ఉండే వ్యక్తి కేవలం ఒక సీటు గురించి హత్యారాజుకు వెళ్తారనడంలో నమ్మశక్యంగా లేదు. ఖచ్చితంగా జరిగిన హత్య నుంచి వీళ్ళు బెనిఫిట్ పొందాలని చూస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు అనేటువంటి బ్యాక్‌గ్రౌండ్ నుండి వాళ్ళని ప్రాపగండం చేస్తూ, గైడ్ చేస్తూ ఎన్నికల నేపథ్యం ప్రతిసారి వివేకానంద రెడ్డి గారి కేసుని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. రైట్. థాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో, ఇది ఇవాల్టి వివేక హత్యకు సంబంధించిన షార్ట్ చిట్ చాట్. మరొక చిట్ చాట్‌తో మళ్ళీ కలుద్దాం మరొక గెస్ట్‌తో. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, క్షణం కోసం.